నమస్తే. కలుషిత ఆహారం తిని గురుకుల విద్యార్థులకు అస్వస్థత. ఈ వార్తలు మనం కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ హయాంలో వింటనే ఉన్నాం. చాలామంది ఆసుపత్రుల్లో పాలయ్యారు, బ్లడ్ వామిటింగ్స్ చేసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ లాంటి ప్రాంతాల్లో చాలా గురుకులాల్లో ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులు చాలా దారుణంగా ఆసుపత్రుల్లో పాలయ్యారు. గవర్నమెంట్ మారాలి అనుకున్నాం, ఎడ్యుకేషన్ మీద కనీసం ఒక పాలసీ లేదు, దరిద్రుడు మొత్తం ప్రాజెక్టుల పేరుతో మింగేసిందని అనుకున్నాం. ప్రజలు ఆ దిశగా తీర్పిచ్చారు. గవర్నమెంట్ మారింది. పరిస్థితిలో ఏం మార్పు వచ్చింది? భువనగిరిలో 2 అమ్మాయిలు చనిపోయారు ఇదే కలుషిత ఆహారం తిని. జనగాంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇంకొక దగ్గర ఇంకొకటి జరిగింది. కట్ చేస్తే మళ్ళీ భువనగిరిలో మొన్న గురువారం రోజున 17 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు కలుషిత ఆహారం తిని. గురువారం రోజు ఇన్సిడెంట్ జరిగితే స్థానిక కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, అక్కడున్న వార్డెన్ కానీ, అసలు అందులో పనిచేసే సిబ్బంది కానీ ఎవ్వరూ పట్టించుకోలే. పిల్లలకి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువైంది, చివరికి ఆసుపత్రికి తీసుకెళ్లేంత వరకు వచ్చింది. ఇంకా దారుణం ఏంటంటే పాపం ప్రశాంత్ అనే 6వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల అబ్బాయి రెయిన్బో హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు, కోమాలో ఉన్నాడు. పెద్ద మెదడు ఉబ్బింది, బతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు అసలు అవకాశమే లేదు, ఏం చేయలేము అని డాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారని. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్రశాంత్ బతికి బయటపడగలిగే అవకాశాలు లేవు. ఎవడు దీనికి కారణం? ఏ పురుగుల మందు తాగితేనో లేకపోతే ఇంకేదైనా క్రిమి సంహారక మందు తాగితే చనిపోయిందంటే ఒక అర్థం ఉన్నది. అరే, అన్నం తిని ఆ కలుషితమైన ఆహారం తినడం వల్ల చనిపోవడం ఏంటి? చిన్న ట్రీట్మెంట్తో అయిపోయేది, ఇంత దాకా ఎందుకు వచ్చింది? అసలు ఆ కలుషిత ఆహారం ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతున్నది? దీని మీద మనం మాట్లాడాలి, ప్రశ్నిస్తున్నాం. మనం దీని మీద మనం ఆ హాస్టల్కి కూడా వెళ్ళే ప్రయత్నం చేసినాం. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గెంటేస్తాడు మనల్ని. ఎవరి పర్మిషన్ ఉంది మీకు, పర్మిషన్ తీసుకొని రావాలంటాడు. సో ఇదే అంశం మీద బక్కా జెట్సన్ గారు జాతీయ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ చేశారు. 17 స్టూడెంట్స్ ఫ్రమ్ ద సోషల్ వెల్ఫేర్ ఆశ్రమం స్కూల్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్స్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ హైజెనిక్ అండ్ ఇన్హ్యూమన్ కండిషన్స్ prevailing in the hostels. One student is in critical condition, so request to take action on the management అని ఆయన జాతీయ ఎస్సీ కమిషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టరు ఇవాళ హైదరాబాద్కి వస్తారు. ప్రతి వారంలో ఒక రోజు ఆయన ఇక్కడ ఉంటారు. ఇది కవాడిగూడలో ఆఫీస్ ఉంది, మన ఆఫీస్ ముందే ఉన్నాం. సో నేషనల్ ఎస్సీ కమిషన్ ఫర్ ఎస్సీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో జడ్సన్ గారు కంప్లైంట్ చేశారు. నా ముందు జడ్సన్ గారు ఉన్నారు. నమస్తే జడ్సన్ గారు. నమస్తే. ఏం జరుగుతున్నది, ఏమన్నారు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ గారు ఈ అంశం మీద? సార్ చాలా సీరియస్ గా స్పందించాడు. ఓకే. ఈ రోజుల్లో కూడా, ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా దాదాపు ఒక 15-20 స్కూల్స్ నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ తిరిగిన. అలా పరిస్థితి ఏందనంటే అక్కడ స్టాఫ్ కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నది. వాళ్ళు ఎప్పుడో 5 ఏళ్ల కింద పెట్టినటువంటి పైసలు ఫుడ్ కు కేటాయించే మెస్ బిల్లు ఇంకా అదే కొనసాగిస్తారు. 35 రూపాయలు ఏమో, ప్లస్ వాళ్ళు కూడా బిల్లులు ఇస్తలేరు. వాళ్ళు నాణ్యత లేని వస్తువులు, నాణ్యత ఏదో ఎక్స్పైర్ అయినా తీసుకొచ్చి ఇక్కడ వసూలు చేస్తారు, వీళ్ళు పెడుతుంది. పైసలు రాకుండా వాళ్ళు ఏం చేస్తారు? అసలు పరిస్థితి. ఇంకోటి, ఇక్కడ వార్డెన్ రిక్రూట్మెంట్ లేదు ఇవాళ దాకా. గత 10 సంవత్సరాలు వార్డెన్ రిక్రూట్మెంట్ టీచరే చదువు చెప్పేటోళ్ళే నైట్ కి 24 అవర్ డ్యూటీ వాళ్ళ పైన పెడుతున్నారు. 24 గంటల డ్యూటీ ఆడోళ్ళైనా మొగోళ్ళైనా అక్కడనే ఉండి వాళ్ళు డ్యూటీ చేసే పరిస్థితి ఉన్నది. వాళ్ళు వార్డెన్ డ్యూటీ వాళ్ళే చేయాలి. అక్కడ మళ్ళీ వాళ్ళకు ఏం వంట చేస్తే సామాన్ అంతా వాళ్ళే చేయాలి. మళ్ళీ పోయి పురాణాల చదువులు చెప్పాలి, మళ్ళీ నైట్ ట్యూషన్లు. ఇవన్నీ పరిస్థితి తీవ్రంగా ఒత్తిడి పెరుగుతుంది మా పైన. మీ ప్రభుత్వం దృష్టి తీసుకుపోండి అని మనం చెప్పినాం. నేను ముఖ్యమంత్రి దీనిపైన లెటర్ కూడా ఇచ్చిన. నేను దీనిపైన రాగానే అక్కడికి వెళ్ళిపోయిన రాగానే మీడియా కూడా నేను అడ్రస్ చేయడం జరిగింది. కానీ దానిపైన ఈ రోజు వరకు ఏదైతే సెంట్రల్ జైల్లో ఉన్నోళ్ళకు 75 రూపాయలు అన్న రోజు భోజనం. సెంట్రల్ జైల్లో 75 రూపాయలు, జైల్లో 75 రూపాయలు రోజు. భావి భారత పౌరులు ఎవరైతే రేపు మా భారతదేశానికి ఎవరైతే ఏలే పిల్లలు ఉన్నారో కాబోయే యువత, వాళ్ళు ఈ రోజు 35 రూపాయలు 40 రూపాయల అన్నం ఈ రోజు తినే పరిస్థితులు 3 పూటలకు కలిపి. అది కూడా వాళ్ళ బిల్లులు ఇయ్యారంట. బిల్లులు లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేస్తారు? ఇయాల్టి వరకన్నా స్కూళ్ళ పైన సమీక్ష జరగలేదు. ముఖ్యమంత్రి గారు ఇవాళ దాకా విద్య మొత్తం ఆయన కిందనే పెట్టుకున్నాడు. సోషల్ వెల్ఫేర్ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఈ రోజు వరకు 2 సంఘటనలు మనం చూసాం. జనగామ 2 అమ్మాయిలు, భువనగిరిలో 2 అమ్మాయిలు చనిపోయినారు. చనిపోగానే 2 బిడ్డలు చనిపోయినారు. ఇక ఫ్యూచర్ లో వేసుకొని జరగద్దని రివ్యూ మీటింగ్ పెట్టి ఇమీడియట్ గా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా చేయాలి కదా. ఈ రోజు వరకు దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టలే. అది సస్పీషియస్ డెత్ గానే పెట్టేసిండ్రు. వాళ్ళు హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయినారు అని చెప్పి సస్పీషియస్ డెత్ గా అది పెట్టిండ్రు. అది సరే, ఆ రెండు అట్లా మూతపడ్డాయి. కానీ దాని తర్వాత నన్ను రివ్యూ మీటింగ్ పెట్టి ఈ రోజు ఈ విధంగా జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి కదా. ఇవాళ వరకు తీసుకోవాలి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన మనకు ఓట్లు ఎందుకు వేసిండ్రు అనేది మనం ఆలోచించాలి. ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు చచ్చిపోయిన బిడ్డల
బిడ్డల తల్లిదండ్రులు మళ్ళీ ఓటర్లు అవును ఎక్కువ లైన్లలో నిలబడేది వేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వచ్చి లైన్లలో నిలబడి కోటేసింది. సో ఈసారి ప్రభుత్వానికి దగ్గరుండే ఓటేసిన వాళ్ళు ఎందుకంటే వీళ్ళ దగ్గర మేము దగాబడ్డాం మోసపోయినా మేము ఆగమైపోయినా మా బతుకులు ఆగమైపోయినాయి కనీసం ఇప్పుడన్నా బాగుపడతాయి అని చెప్పి మన లైన్లలో నిలబడి ఓటు చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడ బాధపడదు విద్యా వైద్య రెండింటిపైన ఆధారపడ్డారు. ఈ రోజు రెండింటిపైన కూడా కార్పొరేట్ ఆజామాయిషి అనేది నీతిగా కనబడుతుంది. కార్పొరేట్ ఆజామాయిషి అంటే వాళ్ళ చెప్పు చేతలనే ఉండేట్టుగా అమ్మో గవర్నమెంట్ దవాఖాన పోతే నేను చచ్చిపోతా అని బాధాప్త స్పీకర్ ఒక వీడియోలో మనం మాట్లాడిన ప్రసాదం ఒక దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ గురించి ఆత్మహత్యపడ్డ ఒక వీడియోనే బయటకు వచ్చింది. మరి ఆసుపత్రి నువ్వు ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రిపై గమనించినావు, ఎన్ని ఆసుపత్రులపై నువ్వు రివ్యూ మీటింగ్ చేసినావు? ఈ రోజు హాస్టల్ల పరిస్థితి కూడా అదే అన్న. వీళ్ళందరూ ఇలా చదవద్దు, రేపు ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, అమ్మో సోషల్ వెల్ఫేర్ హాస్టల్, అమ్మో ప్రభుత్వ ఆసుపత్రి. ఇప్పుడు భోజనం చేసి చనిపోవడం ఏంది పిల్లలు? వాళ్ళు ఏమంటే ఇలా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి కలుషిత ఆహారం పిల్లలకు చేరడం ఒక తప్పు జరిగింది. రెండోది తప్పు జరిగిన తర్వాత దాన్ని తెలుసుకొని నిర్లక్ష్యం ఉండడం అనేది ఇంకా మహా పాపం కదా. అది అంతే వదిలేసినారు ఆ పిల్లల్ని. పాపం వాళ్ళు పోయినారు, వామిటింగ్ చేసుకుంటున్నారు, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, అట్లే బెడ్ల మీద పడుకుంటున్నారు. ఏం చేయాలని తీరా సిచ్యువేషన్ సీరియస్ అయిన తర్వాత అప్పుడు ఏరియా హాస్పిటల్ ప్రిన్సిపల్ వాళ్ళు ఎవరికి చెప్పిందంటే అప్పుడు అక్కడ ఏరియా తీసుకుపోయినారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా బాబు ప్రశాంత్ సీరియస్ గా ఉన్నాడు, నీలోఫర్ దవాఖానలో ఇంకో 3 ఉన్నారు, అక్కడ ఏరియా హాస్పిటల్ ఒక 13 మందిని వేసిండ్రు. టోటల్ గా ఓవరాల్ గా ఇదైతే ఇదని ఉందన్న. దీన్ని ఏది ఉందన్న ప్రభుత్వం దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. ప్రభుత్వం అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్న రోజులు ఎందుకు జరగలే మరి ఇటువంటి? ఆయన రాజకీయాలకు వచ్చిన బయటికి పోయిన తర్వాత వచ్చినాక మళ్ళీ మొదలైనాయి కదా ఇవి. దానిపైన వాళ్ళ బిల్లులు ఇవ్వకుండా ఏవి ఇవ్వకుండా వాళ్ళు ఎవరైనా ఏం చేయగలుగుతారు? ఈ రోజు ఆ పిల్లలు వాళ్ళు ఏం చెప్పేది అంటే పోలేలు తెచ్చుకొని తిన్నారంటే కాంచె పోలేలు భక్ష్యాలు వారం 10 రోజులు కూడా ఉంటాయన్న. వాళ్ళ భక్ష్యాలతోని ఫుడ్ పాయిజన్ అయితే 1-2 తింటారు. ఈ రోజు మీరు అధికారులు కూడా అందరికి ఇస్తారు అన్నవాడు తెచ్చుకున్నాడు. ఎస్సీ ఎస్టీ హాస్టల్ అది వీళ్ళు చదివేటోళ్ళు కాదు, రేవంత్ రెడ్డి పిల్లలు లేకుంటే వేరే ఉన్న మంత్రుల పిల్లలు చదివేది కాదు కదా. వేరేళ్ళు చదువుకునే పిల్లలు వాళ్ళు 10 మందికి ఏడిస్తారు, ఒకరు తెచ్చుకొని డబ్బులలో పెట్టుకొని ఒకటి తింటారు. అందరికైతే తీయరు కదా. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నానా, పోయిన 2 మరణాల కాల ప్రభుత్వం కళ్ళు తెరిచేది ఉండే, నువ్వు కళ్ళు తెరవాలి. ఏమనంటే 100 రోజులు అయింది అప్పుడేనా? అప్పుడే ఉబ్బాగుతలేదా? అప్పుడే 100 రోజుల 19,000 కోట్లు అప్పు చేసినావు కదా. మరి 19 రోజులల్లా నువ్వు 120 రోజులల్లా 19,000 కోట్ల అప్పు తెచ్చినావు కదా. ఆ చేతనైతుంది కానీ నువ్వు ఏది సమీక్ష చేయడానికి మీ చేత కదా. ఇది పెద్ద పెద్ద కంపెనీలకు గిల్లాస్కు వారం రోజులలోనే పోతుంది కదా డల్లాస్కు. అవన్నీ పోవచ్చు, పేదోళ్ళ గురించి మాత్రం మీరు పట్టించుకోరు. ఫిబ్రవరిలో చచ్చిపోయినప్పుడు మీరు ఇమీడియట్ గా సమీక్షించి ఈ రోజు తీసుకుంటే ప్రశాంత్ చచ్చిపోయారు కాదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు 120 రోజులు నడిచింది. మంత్రి నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్న సోషల్ వెల్ఫేర్ ప్రశాంత్ అనే ఆయనకి ఏమైనా జరిగితే పూర్తిగా బాధ్యత రేవంత్ రెడ్డి గారు వహించాలి, ప్రభుత్వం వహించాలి, నీవే బాధ్యత వహించాలి. నీదే తప్పైతుంది, అందులో నువ్వే దోచిపోయి నిలబడతావు. కచేరీలో నువ్వు నిలబడాల్సిందే, తప్పించుకునే అవకాశం నువ్వు లేదు. ఇది పేద ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజాభవన్ అని పెడతావు. జ్యోతిరావు పులే అంబేద్కర్ల పేరు నీ భవనానికి పెట్టుకుంటావు, కానీ నువ్వు ఉండవు. ఎందుకు? ఆ భవనానికి ఆ పేరు పెట్టినా కాబట్టి నేను ఎందుకుంటా? దళితుడి పేరు పెట్టినాక నేను ఉంటానా? నేను బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినాక నేను ఉంటాను. పులే భవన్లో అందులో ఎవరు ఉండాలి? మరి బట్టి విక్రమార్క ఉండాలి, సీతకు ఉండాలి. నేను ప్రజాభవన్లో నేను కనవాడా పేరు మార్చి, అందుకని కంచె తొలగించిన. నేను లేనప్పుడు కంచె ఎందుకు అక్కడ? అలా ఇన్ని కుట్రలు ఉన్నాయి లోపల. కుట్రలు మామూలు కుట్రలు కాదు. అదే ఈ రోజు ఈ పేదలు చదివే స్కూళ్ళకైనా కానీ కాలేజీలకైనా ఆయన దగ్గర పెట్టుకొని కార్పొరేట్ దవాఖానలు లేవకుండా నేను చూస్తా. ఒక్క దవాఖానకు నేను పోను, ఒక్క దవాఖాన సమీక్ష చేయ వాళ్ళ ఎక్స్రే మిషన్లు పనిచేయకుండా పేదలు చచ్చిపోయి నేను పట్టించుకోను. ప్రభుత్వ ఆసుపత్రులలో హాస్టళ్లలో కూడా అదే పరిస్థితి ఉండాలి. నా బాధ ఏంటంటే ఇలా ఏ ఒక్క పేపర్లో నిన్న వార్త లేదు, ఇవాళ వార్త లేదు. అంతే ఏదో ఒక పేపర్లో లోపల పేజీలో చిన్న ఐటమ్ ఉండే. ఏ పార్టీ కూడా పెద్దగా ఏమి దీని మీద ఒక మూమెంట్ ఒక రెస్పాండ్ అయింది కూడా లేదు. చివరికి కన్సర్న్డ్ ఆఫీసర్స్ కూడా కనీసం రాలేదే. అంటే ఆర్డీఓ రావాల్సిన అవసరం లేదా? కలెక్టర్ రావాల్సిన అవసరం లేదా? కలెక్టర్ చైర్మన్ ఇంతవరకు పైసలు ఇవ్వాలి కదా అన్న. ప్రభుత్వ ఖజానాకి వెళ్ళి పైసలు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్లలో బిజీ అంతే. అన్న వాళ్ళకి ఎలక్షన్ ఇంపార్టెంట్. 120 రోజులే 120 రోజులలో 3 ప్రాణాలు పోయినాయి కదా. మరి 120 రోజులలో 3 ప్రాణాలు పోయినాయి. యావరేజ్ గా తీసుకుంటే నువ్వు 40 రోజులకు ప్రాణం చొప్పున చిన్న బిడ్డలు 4 పోయినాయి. వెలుగులోనికి రాని ఎన్ని పేపర్లలో రాని ఎన్ని. ఈరోజు పత్రికలు కూడా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు మోస్తున్నారు అనేది మన నీతిగా కనబడుతుంది. ఈ రోజు వెలుగులోకి వచ్చింది కాబట్టి బయటకు వచ్చింది. నేనేమంటున్నా కనీసం స్టేట్మెంట్ అయిన లేదు కదా. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని డైరెక్టర్ గారు కళ్ళల్లో నిజంగా అసలు
ఆయన అవన్నీ విన్న తర్వాత రెయిన్బోకి వాళ్ళకి ఫోన్లు చేసిండ్రు తాగుబత్ చచ్చిపోయే పరిస్థితి ఉన్నది సార్. కష్టం హోపే లేదు 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 రియల్ గా అరే ఈ రోజులలో చనిపోవడం ఏంది, ఫుడ్ లక్ ఏందనంటే ఇలా సోమవారం వారానికి ఒక 2 రోజులు ఏమంటారు సార్ ఎక్కువ 4 రాష్ట్రాలకి 5 రాష్ట్రాలకి అనుకోకుండా ఇలా కలిసిండు. అందరికి ప్రభుత్వం టోటల్ నోటీసు పంపుతుండ్రు. ఈ రోజు ప్రభుత్వానికి నోటీసులు పోతున్నాయంటే ముఖ్యమంత్రి గారు మంత్రిత్వ శాఖ ఆయన కింద పెట్టుకొని కూర్చున్నాడు, విద్యాశాఖ ఆయన కింద పెట్టుకొని కూర్చున్నాడు. నీ ప్రభుత్వానికి ఈ రోజు నేషనల్ ఎస్సీ కమిషన్కి నోటీసులు వచ్చినాయంటే నీకు చెంప దెబ్బ, అది నీకు దౌడ మీద దెబ్బ గుంజి కొట్టినట్టే. ఈ రోజు అసలు యాక్చువల్ గా ఎందుకు మినిస్ట్రీ క్యాబినెట్ వ్యవస్థగా ఇది ఉండదు బేసిక్ గా సోషల్ వెల్ఫేర్ ఇమీడియట్ గా ఏంటంటే ఇప్పుడు పార్టీలో మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఏడైతారో ఇదైతారో ఎంపీ ఎలక్షన్స్ లో అని ఆపేసినారు 6 మంత్రి పదవులు. అన్న ఎవరికైనా సోషల్ వెల్ఫేర్ అయితే ఫస్ట్ ఇవ్వాల్సింది. ఇవ్వాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ రండి అన్న. బుర్ర వెంకటేశం అని తోడు పెట్టిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఎట్లా ఫీల్ అవుతుందంటే ఎంతో నవీన్ మిత్తలు ఉండే ఈయన ఎట్లా ఫీల్ అవుతున్నాడంటే మొత్తము ఒక రాచరిక బయట పోలీసు వాళ్ళు ఉంటారు అన్న లైన్ నిలవాడికి ఈయన గెలవనికి మంత్రి దగ్గర ఉండరు. ముఖ్యమంత్రి దగ్గర సెక్రటరీ లైన్ దగ్గర 3వ ఫ్లోర్ లా ఫస్ట్ ఫ్లోర్ లా 3rd ఫ్లోర్ లా ఒక పెద్ద లైన్ ఉంటుంది క్యాంటీన్ దగ్గర. ఆ లైన్ అక్కడ కంట్రోల్ చేయని సెక్రటరీల లైన్ కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉంటారు. ఓకే అలా సీసీ కెమెరాలు ఫుటేజ్లు ఇలా చూడొచ్చు కానీ ఫుటేజ్ రికార్డ్ కావు సెక్రటరీ అట్లా. కాబట్టి మనకు దొరికాయి కానీ ఇవాళ కూడా లైన్ మెయింటైన్ చేస్తారని అక్కడ ఆయన. అంటే విద్యా మంత్రి లేకపోవడం వల్ల ఈరోజు సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రిత్వ ప్రత్యేక మంత్రి లేకపోవడం ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇవి నువ్వు ఇమీడియట్ గా వాళ్ళకి ఇవ్వాల్సిన వీటి వల్ల ఏమైతే అంటే ఏది ప్రైవేటు కార్పొరేట్ రంగాలు బలపడే స్థితి ఉంటాయి. వాటి ద్వారా మీ కమిషన్లు వస్తాయని మీరు వాటి పెట్టకుండా దగ్గర పెట్టుకునేమో అనే అనుమానం ఈ రోజు మనకు అందుకుంది. ఇవాటికి ఇప్పటికి మూడు మరణాలు అయినాయి. వెలుగులోకి వచ్చినాయి 3 మరణాలు. ఫిబ్రవరిలో 2, ఇప్పుడు బాబు సీరియస్గా ఉన్నాడు. అదే మన జరిగితే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలి. మేము మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకుందాం. ప్రశాంత్కి ఏమైనా అయితే మాత్రం ప్రభుత్వం ఒక భారత పౌరుని కాపాడలేని ప్రభుత్వం ఉంటేంది లేకుంటేందనా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటేంది లేకుంటేంది. ఈ రోజు గత ప్రభుత్వం ఈ విధంగా చేసినానే కదా పొలిమేడలు దాటించుకుంటా కొట్టించుకుంటా ఉరికింది. ఓటుకు 5,000 10,000 ఇస్తున్నా ఎవడిలే పోరాబాయి పో అని చెప్పి దౌడ మీద కొట్టుకుంటా ఉరికిచ్చిండ్రు. రేపు నువ్వైతే నీకు గాలినే కొడతారు. ఇక్కడ పైదాకా కూడా కాదు. కొద్ది మెజార్టీతో నువ్వు బయటపడ్డావు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నావు. నువ్వు 2 శాఖల్ని దగ్గర పెట్టుకొని నువ్వు పేదోళ్ళు చచ్చిపోతా అంటే నువ్వు వాళ్ళ ముఖాలే చూస్తలేవు, నువ్వు వాళ్ళ కళ్ళల్లో చూస్తూనే లేవు. కనీసం వాళ్ళ పరామర్శించావు, వాళ్ళకి రివ్యూ మీటింగ్లు పెట్టావు. వాడు సస్తేంది బతికితేంది. వాళ్ళ ఓటర్ నువ్వు కేవలం వాళ్ళ ఓటర్ లెక్కనే చూస్తున్నావు, ఓటు బ్యాంక్ లెక్కనే చూస్తున్నావు. ఈరోజు వాళ్ళ దాని లెక్కనే వాళ్ళు మిగిలిపోయే పరిస్థితి ఉన్నది. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇయాటి కూడా పిల్లగాళ్ళు అన్నం తిని కలుషిత ఆహారం తిని చచ్చిపోతుందంటే ఇది 3rd గ్రేడ్ సిటిజన్ లెక్క ఈరోజు తెలంగాణ భావిస్తుందా వీళ్ళను? 3rd గ్రేడ్ రాష్ట్రంగా మనం ఈరోజు ఉన్నామా? అన్డెవలప్డ్ కంట్రీ అయింది, అన్డెవలప్డ్ స్టేట్ అయింది. చెప్పుకోవద్దు, మనం చెప్పుకోవద్దు. ఐటీ రంగంలో ముందు రంగంలో ఉన్నాం, లేకుంటే విద్యా వ్యవస్థ మేము ముందు రంగంలో ఉన్నాం, అన్నిటిలో ఫస్ట్ ప్లేస్ లో ఉరుకుతున్నా చెప్పుకునే అర్హత మనకు లేదు. వీఆర్ 3rd గ్రేడ్ సిటిజన్, మనం 3rd గ్రేడ్ స్టేట్. ఈరోజు ఇంకో ఈ బాబుకి ఏమైతే మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టే. తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి. పేదల పేదల ఆసుపత్రులు, పేదల విద్యాలయాలు అవి దేవాలయాలు లాంటివి అని చెప్పి ఆనాడు మహాత్ములు చెప్పారు. కానీ వాటిని మీరు పట్టించుకుంటలేరు. కనీసం వాటి కళ్ళలో కూడా చూసే పరిస్థితి రోజు లేరు. కాబట్టి మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టే, ఫెయిల్ అయినట్టే. ప్రశాంత్కి ఏమైతే అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. ఖచ్చితంగా ప్రజల ఆగ్రహాన్ని మీరు గురవుతారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు. సో ఈ కంప్లైంట్ ఇచ్చారు. మరి ఈ జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ప్రభుత్వానికి నోటీసులు సర్వ్ చేసే అవకాశం కనబడతా ఉన్నది. సో ఆ ప్రశాంత్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, రెయిన్బో బంజారా హిల్స్ ఆసుపత్రిలో. ఇంతవరకు అయితే ఆయన్ని పరామర్శించిన వాళ్ళు పెద్దగా ఎవరు కనబడట్లేదు, ఒక మూమెంట్ లేదు. ఈ విద్యార్థి సంఘాలు ఇవి కూడా పెద్దగా ఎక్కడ రెస్పాండ్ అయినట్టయితే నాకు కనబడట్లేదు. ఎస్ఎఫ్ఐ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, లేకపోతే ఏబీవీపీ కానీ, మీరంతా ఎక్కడ ఉన్నారండి? మీరు కూడా వెళ్ళాలి కదా ఇమీడియట్గా. నేను చెప్తున్న అడ్రస్ వెళ్ళండి, బంజారా హిల్స్ రెయిన్బో ఆసుపత్రి, రోడ్ నెంబర్ 1 or 2 అది పార్క్ హైత్ పక్కన ఉన్న బంజారా హిల్స్ రెయిన్బో ఆసుపత్రి. సో ఇమ్మీడియట్గా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి, సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీని ఏర్పాటు చేయాలి. సో ఆ మంత్రి పదవులు శాఖలు లేకపోవడంతో ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు, ఆదేశాలు ఇచ్చేవాళ్ళు కూడా కరువయ్యారు. కింది స్థాయిలో పనిచేస్తున్న ఆఫీసర్లు, ఉద్యోగులంతా సైలెంట్గా ఉన్నారు. ఇది ఈ ప్రశాంత్కి ఈ చావు బతుకుల మధ్య ఉండడానికి ప్రధానమైన కారణం నిర్లక్ష్యం. ఏం చేస్తుంది గవర్నమెంట్ అన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.